ప్రైజ్ ది లార్డ్. మోసే సుఖోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం త్యాగరాజయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది, దానిని నొక్కి చూడగలరు. ఇజ్రాయేలులను ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈరోజు 10వ రోజు కావున నిర్గమకాండం 10వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40 అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 2026 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 5వ వచనం. దయాలను అప్పించువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాయిద్యము గెలుచును. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యెహోవాను స్తుతించుడి. ఎందుకనగా యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు. అట్టివారముగా ఆయన ఆజ్ఞలు పాటించుచు నడుచుచు ఆయన మార్గంలో అధికంగా ఆనందించుచు ఉండే స్థితిని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతూ ఆయనని నిరంతరం ఆరాధించు మన సంతతి, మన సంతానం, పిల్లలు భూమి మీద బలంగా దృఢంగా నిలిచేటట్లు ఉంటే విధముగా జీవితాలు వెలిగింపబడతాయి. అలా నింపుకునే వారంగా మన యొక్క ప్రార్థనలు కొనసాగించాలి. దేవుని పిల్లలంగా మనం ఈ లోకంలో మెలగాలి. యథార్థవంతులుగా జీవించటానికి దేవుని వాక్యము, ఆజ్ఞలు ఎంతో ఉపయోగపడతాయి. మన వంశములు తరతరముల వరకు దీవింపబడతాయి. కలిమి సంపద మనల్ని దాటిపోదు. దేవాది దేవుడు నిత్యము మనల్ని పచ్చిక బయళ్లపై పరుండ చేయువాడుగా, శాంతికరమైన జలముల నొద్దకు నడిపించువాడుగా మనతోనే ఉంటూ మన ఇంటిలో చీకటి ఆవరించకుండా వెలిగించి కరుణా కటాక్షం వాత్సల్యంతో నీతి గలవారముగా నిలిపి దీపముగా మనల్ని వెలిగించువాడుగా నిరంతరం దీవెనలు, ఆశీర్వాదాల వర్షం కుమ్మరిస్తాడు. కావున ఎల్లప్పుడూ దయామయుడైన యేసుక్రీస్తును ఆరాధించే వారముగా తోటివారి యందు దయాలత్వం చూపుచు మనకు కలిగిన దానిలో అవసరతలు ఉన్నవారికి అప్పిచ్చువారుగా ఉంటూ యేసయ్య ఇచ్చిన తలాంతులను నిలుపుకుంటూ భాగ్యములతో ఎట్టి వాయిద్యములనైనా గెలిపించు దేవుని నిరంతరం కృతజ్ఞత చెల్లించువారముగా ఉండాలి. నిత్యం నిలిసే సియోను కొండ వలె దృఢంగా ఆయన శిఖరమున యేసుక్రీస్తు నామమున మనల్ని నిలుపునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశీర్వాదములకు కారకుడైన మా క్రీస్తు స్వామి, ఈరోజు ఈ వాక్య వాగ్దానం ద్వారా మాతో నేరుగా మాట్లాడి నీ బిడ్డలముగా మమ్మల్ని మా రాబడి అంతటిలోనూ చేర్చున్న పనులన్నిటిలోనూ ఆశీర్వదించిన విధానం కోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. రాబడిలో ఎదుగుదల లేక, వ్యాపారంలో నష్టములు, కష్టములు, ఉపాధిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలతో నీకు దూరమై నీ దీవెనలు పొందలేకపోవచ్చు. అప్పుల బాధలలో కొట్టుమిట్టాడుచున్నారు. అటు నీ ప్రియబిడ్డలందరి కొరకు నిన్ను వేడుకొనుచున్నాము. ప్రభువా, వారి యొక్క హృదయ వేదనలను ఎరిగిన దేవుడు, వారి మనోవేదనల్ని ఆలకించి లక్ష్యపెట్టుము. అలాగే మేము చేయుచున్న విజ్ఞాపన ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుము. ఎందరూ ఈ ప్రార్థనలో పాల్గొని మొరపెట్టుచుండగా వారందరి మనవులన్నీ నీ దీవెనల వర్షము కుమ్మరింప చేయుము. నీ నామమున ఎందరో శుభవచనములు తెలుపుచుండగా నీ దీవెనలు కుమ్మరించుము. ప్రతిరోజు మనల్ని నూతన వాగ్దానంతో నింపి నడిపించుము. వేలాది మందికి ఈ వాక్య వాగ్దానములు చేరుచుండగా చదువుచున్న నీ ప్రియ బిడ్డలపైన మాపై నీ కృపావర్షము కుమ్మరింపచేసి వర్ధిల్ల చేయము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారదలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోను, విచారణలోను, ఆపదల్లో, అప్పులలోను ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే స్వాంతన చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. మా పిల్లలను, వారి భవిష్యత్తును కాపాడి సంరక్షించుము. ఏది మరచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిలింప చేయుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి 60 100 ఫలింపచేసి నీ సాక్షులుగా నింపమని ఈ వారమంతయు మీరెక్కల చాటున మరుగుపరిచి నీ రెండవ రాకడ ఆలస్యమైతే మా జీవిత కాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను, భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలముగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, కాపుదల, నడుపుదల, ఆదాయముల, ఆశీర్వాదములు, అభివృద్ధిని కుమరించి ఆనంద ధైర్యముతో అభిషేకించును గాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా.
చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికేదనయ్యా.